అందరికీ నమస్కారం అండి. తెలుగు పంచాంగం ప్రకారము మనకు 12 పౌర్ణములు ఉన్నాయి. ఈ పౌర్ణములన్నింటిలోనూ గురు పౌర్ణమికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే మనకు ఏర్పడిన అనేక సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గురు పౌర్ణమి రోజు ఏ చిన్న పరిహారాలు చేస్తే మన జీవితము ఆనందంగా సాగిపోతుందో, గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలో మొదలైన అనేక విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో చూసే ముందు ఓం శ్రీ గురుభ్యో నమః అనే కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా గురు పూర్ణిమ రోజు పూజ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాము. గురు పూర్ణిమ రోజు ఏదైనా నదిలో కనుక స్నానం చేసినట్లయితే చాలా మంచిది. నదిలో స్నానం చేయడానికి కుదరని వారు ఇంట్లోనే గంగా, యమున, సరస్వతి అని నదుల పేర్లు చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి. అలాగే సత్యనారాయణ స్వామిని పూజించటం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. ప్రవహించే నదిలో కనుక స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. పూర్ణిమ రోజు తప్పనిసరిగా రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఈరోజు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. పౌర్ణమి రోజు గంగాజలాన్ని, పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యము, ఆనందము వెల్లివిరుస్తాయి. అదృష్టం బాగా కలిసి రావాలంటే పౌర్ణమి రోజు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే మీకున్న నరదృష్టి తొలగిపోయి తప్పకుండా ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు తెల్లని వస్త్రాలను, పాలు, పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేసినట్లయితే మీరు మామూలుగా చేసే దానాల కంటే 1000 రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. పౌర్ణమ రోజు గురువుకు సంబంధించిన పురాణాలను లేదా భగవద్గీతను పఠించినట్లయితే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకు విద్యారంగంలో ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక వ్యక్తి ఎవరైనా తన జాతకంలో గురుదోషాన్ని కలిగి ఉన్నట్లయితే గురు పౌర్ణమి రోజు బృహస్పతి మంత్రాన్ని జపిస్తే మంచిది. ఓం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. మంత్రాన్ని జపించటం వలన గురుగ్రహ దోషాలుంటే తొలగిపోతాయి. గులాబీ రేకులు ఆనందానికి, సంపదకు గుర్తు. సంపద దేవత అయిన లక్ష్మీదేవికి గులాబీ రేకులంటే చాలా ఇష్టము. గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు కనుక వేసుకుని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. గురు పౌర్ణమి రోజు మర్చిపోకుండా సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి. ఇలా గనక దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. గురు పౌర్ణమి రోజు సాయంత్రము స్త్రీలు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపించాలి. ఇలా గనక చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. జాతకంలో శనిదోషం ఉండి చేస్తున్న పనులో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే పౌర్ణమి రోజు 108 సార్లు తులసాకులపై పసుపుతో రామ అనే నామాన్ని రాయాలి. ఇలా గనక రాసినట్లయితే తప్పకుండా కష్టాలన్నీ తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజు రావి చెట్టును పూజించినట్లయితే శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. రావి చెట్టుని పూజించడమే కాకుండా రావి చెట్టాకును ఇంటికి తీసుకొచ్చి పూజా గదిలో ఉంచి రావి ఆకు పైన దీపాన్ని గనక వెలిగించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే 11 యాలకులను పూజా గదిలో పెట్టి పసుపు దారంతో మాలలాగా కట్టి ఈ మాలను అమ్మవారి చిత్రపటానికి వెయ్యాలి. ఈ పరిహారం చేసినట్లయితే మీ సంపద ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే చేతిలో డబ్బు నిలవాలంటే పౌర్ణమి రోజు 1 రూపాయి నాణ్యాన్ని నీటితో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత ఈ రూపాయి నాణ్యాన్ని అమ్మవారి పూజలో పెట్టి పూజ పూర్తయిన తరువాత ఈ రూపాయి నాణ్యాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి మీ పర్సులో కానీ, జోబులో కానీ, మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ పెట్టాలి. గురు పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే గురు పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి తులసాకుల మాలను సమర్పించినట్లయితే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన పడుతుంది. గురు పౌర్ణమి రోజు
విష్ణు పూజ చేసేటప్పుడు తులసాకుల మాలను గనక విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ కుటుంబం పైన కలుగుతుంది. గురు పౌర్ణమి రోజు స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు నీలం రంగు గాజులను కానీ ధరించకూడదు. ఇవి గనక ఈ రంగు గాజులు గనక వేసుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే తాండవిస్తూ ఉంటుంది. ఈ రంగులు శనిదేవునికి ఇష్టమైన రంగులు. గురు పూర్ణిమ అనేది గురువు శిష్యుల మధ్య విశ్వాసానికి ప్రత్యేకగా భావిస్తారు. అందుకే ఈరోజు గురువుని గనక పూజించినట్లయితే చాలా మంచిది. ఈరోజు గురువుగారి యొక్క పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకోవాలి. ఓం గురవే నమః, ఓం శ్రీ బృహస్పతి నమః అనే గురుమంత్రాలను తప్పకుండా జపించాలి. గురు పౌర్ణమి రోజు మీ గురువుగారికి కొత్త బట్టలను కొనివ్వచ్చు. తల్లిదండ్రులు కూడా తొలి గురువులు కాబట్టి వారిని కూడా ఈరోజు ఒకచోట కూర్చోబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో జీవితాంతము మీకు ఎలాంటి కష్టాలు రాకుండా మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. గురు పౌర్ణమి రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా ఆ దేవదేవుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.